అయినా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేదు. మొన్న రీసెంట్గా 1 సంవత్సరం క్రితం TV5 ఛానల్లో లైవ్ డిబేట్ జరిగింది. స్వామీజీ చిన్నజీరి స్వామివారితో పాటు అహోబిల స్వామివారు ఇంకో కొంతమంది మాతాజీలు ఉన్నారు. దాంట్లో బంగారయ్య శర్మ గారుకి ఈయనకి మధ్య డిబేట్లో ఈయన రాసినటువంటి ఒక పుస్తకం ఉంది, ఒక దిక్కుమాల పుస్తకం హైందవ క్రైస్తవం అని చెప్పి. అందులో ఒక 6 అంశాలను తీసుకుని చర్చకు పెడదామని చెప్పి సెలెక్ట్ చేసుకుని అందులో 3 అంశాల మీద చర్చకు పెడితే ఆ 3 అంశాలు రంగాచార్యుల ఆంధ్రానువాదంలో అందులో ఉన్నాయి అని చెప్పి చూపిస్తాను, రుజువు చేస్తాను అని చెప్పి వచ్చిన పెద్ద మనిషి అందులో ఎందుకు ఉంటుందండి? అసలు రంగాచార్యుల ఆంధ్రానువాదంలో ఎందుకు ఉంటుంది? నాకు అట్లా దోచింది, మేము అట్లా రాసుకున్నాం, నాకు అలా అర్థమైంది అన్నాడు. జడ్జెస్ ముగ్గురు ఓఫీరు చెప్పినటువంటి విషయాలకి వేదాల్లో ఎలాంటి ప్రామాణికత లేదు అని చెప్పి ఆ 3 విషయాల మీద తీర్పు కూడా చెప్పేశారు. సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు.